హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ మా అమ్మాయి ఏం చెప్పిందో విన్నారు కదా. ఏం లేదండి, తను ఏదో కూల్ డ్రింక్ బాటిల్స్ తోటి డిఐవై చేస్తుందంట. చేస్తుంది, ఇది అప్పుడప్పుడు చేస్తుందన్నమాట. ఇలాంటివి క్రాఫ్ట్స్, స్టాండ్స్ అలాంటివి ఊళ్ళంతో ఏంటేంటో చేస్తుంటుందండి. అలాగా ఈరోజు మమ్మీ నేను చేస్తాను అని చెప్పేసి చేసిందనమాట. చెప్పింది కదా ఇందాక, దానికి కావాల్సిన వస్తువులు మొన్న డిమార్ట్కి వెళ్తే అక్కడ పెయింట్స్ తీసుకోరా, నాకు నేను చేసుకుంటాను, టైంపాస్ అయ్యిద్ది అని చెప్పేసి అంటేను తీసుకొచ్చానండి. ఇక్కడ ఏదో స్టాండ్ లాగా చేస్తుందంట, చూద్దాము ఎలా చేస్తుందో. కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది కదా, ఒక అట్ట పీసు, అందులో నుంచి ఒక షేప్ కట్ చేసింది. ఆ షేప్ కట్ చేసి బాటిల్ పైన మార్క్ చేస్తుందన్నమాట. చూడండి, ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సిజర్ తోటి ఫస్ట్ పైన భాగం కట్ చేస్తుంది. పైన కట్ చేసుకుంటే మనము ఆ షేప్ ఏదైతే షేప్ గీసింది కదా, దానిపైన మార్క్ చేసింది అది కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా, అందుకు ఈ పైన కట్ చేస్తుంది అనమాట. ఏదో చిన్న సైజు స్టాండ్ లాగా చేస్తుందండి, అందుకే పైన ఉన్న ఎక్స్ట్రా అదంతా కట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కర్ తోటి అదే పెన్ తోటి మార్క్ చేసింది కదా, అది కనిపిస్తుంది. దానిపైన ఉండేదంతా కట్ చేసింది. కట్ చేసిన తర్వాత మిగతాదేమో అదిగోండి షేప్ కట్ చేస్తుంది జాగ్రత్తగా. ఏదైతే మార్క్ చేసుకుందో అదే మార్కింగ్ పైన కట్ చేసింది అనమాట. అవంట చెవులంట. అయితే ఇదేం చేస్తుందంటే ఒక స్టాండ్ లాగా, ఏదన్నా పెన్స్ అవి ఇవి పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్ లాగా చేస్తుందంట. అది ఏంటి పిల్లి చెవులో కుక్క చెవులో మరి అలా 2 చెవులు పెడుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తుంటుందండి ఇంట్లో. ఉలన్తో ఏవేవో చేస్తుంటుంది. తర్వాత ఇలాంటి బాటిల్స్ ఏదన్నా ఉంటే డిఐవైస్ లాగా అలాంటివి చేస్తూ ఉంటుంది. మా అబ్బాయి కూడా చేస్తాడు, అవి ముందు చూపిస్తానులేండి. ఈ విధంగా కట్ చేసుకుంటుంది. కట్ చేసుకొని మిగతాది ఎక్స్ట్రా ఉండేదంతా తీసేస్తుంది అనమాట. ఆ చెవులు షేప్ రావడానికి నానా తంటాలు పడిందనమాట. చూడండి, ఈ విధంగా చెవులు కట్ చేసింది కదా, 2 చెవులు కట్ చేసిన తర్వాత మధ్యలోది ఎక్స్ట్రా ఉండేది తీసేసి ఇంకా చుట్టూతో కట్ చేసేస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఒకవేళ ఇది కాకపోయినా మన ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చండి. మా అమ్మాయి అయితే ఇలాగ చేస్తుంది. ఇదిగోండి చూసారా, 2 కట్ చేసింది చెవులు, అవి చెవులంట. ఇప్పుడు దానికి పెయింట్ వేయాలన్నమాట. ఇదిగోండి 2 చెవులంట. ఆ తర్వాత ఒక బ్లూ కలర్ది పెయింట్ అయితే తీసుకుంది. ఇవి పోస్టర్ కలర్స్ అండి, అక్రిలిక్ కలర్స్ అయితే కాదు, పోస్టర్ కలర్స్ అన్నమాట. పోస్టర్ కలర్స్ మనం తీసుకున్నాం కదా, 12 కలర్స్ వచ్చాయి. దాంట్లో బ్లూ కలర్ ఒకటి తీసుకుంది, డార్క్ బ్లూ తీసుకొని మంచిగా బ్రషెస్ తోటి పెయింట్ వేస్తుంది అనమాట. దానికి ఆ బాటిల్ అంతా తెల్లగా ఉంది కదా, అది కనిపించకుండా ఇదంతా వేసిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఇవి పోస్టర్ కలర్సే కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. తర్వాత వైట్ కలర్ తీసుకొని ఒక చిన్న క్యాప్ లాంటి దాంట్లో వేసుకుంది. వైట్ కలర్ తీసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఒక స్పాంజ్ ముక్క ఉంటుంది కదండి, ఆ ముక్క కట్ చేసుకుందనమాట. కట్ చేసి ఈ విధంగా వైట్ దాంట్లో అద్ది పైన ఈ బ్లూ దానిపైన అద్దుతుంది. అది టెక్స్చర్ లాగా ఉంటుందంట.
మొత్తం బ్లూ లాగా ఉంటుంది కదా, అందుకని దానిపైన టెక్స్చర్ లాగా ఉంటుందంట, వైట్గా మెరుస్తూ ఉంటుందంట. అంటే అదొక కాంబినేషన్ లాగా పైన చమ్కీ లాగా ఉంటుందంట. అదంతా వేసేసిన తర్వాత ఈ చెవులకేమో ఇక్కడ దానికి ఏంటో బార్డర్ ఎల్లో కలర్ వేస్తుంది. అవి చెవులకి ఎల్లో కలర్ వేసి బార్డర్ లాగా వేసి అందులో ఫిల్ చేస్తుంది. ఫస్ట్ బార్డర్ లాగా వేసుకోవాలంట, వేసుకున్న తర్వాత లోపల ఫిల్ చేయాలంట. ఈ బ్రష్ 2 బ్రష్లు ఉన్నాయండి. ఒక బ్రష్ ఏమో అదంతా వేయడానికి యూజ్ చేసింది కదా, అది వాటర్లో వేసేసింది, పక్కన గ్లాస్లో వాటర్ తీసుకుంది కదా, అలాగనమాట. ఇదిగోండి చెవు మొత్తము ఎల్లో కలర్ ఫిల్ చేసేస్తుంది. 2 చెవులకి వేసేసింది. ఈ విధంగా చెవులు అనేవి ఫినిష్ అయిపోయాయి. ఆ తర్వాత కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ వేసేస్తుంది. అసలు ఈ పిల్లో కుక్కో చూద్దాము. చెవులు అయిపోయిన తర్వాత అదే ఎల్లో కలర్ తోటి ముక్కు వేస్తుందండి. ముక్కు ఒక హార్ట్ షేప్లో వేసిందనమాట. ముక్కు అంటారు, హార్ట్ షేప్లో వేసి దాంట్లో మళ్ళీ ఎల్లో కలర్ ఫిల్ చేసింది. ఆ తర్వాత బ్లాక్ కలర్ తోటి మిసాలు పెట్టింది. అది పిల్లి అంట, పిల్లి బొమ్మ అంటారు. తర్వాత దానికి కళ్ళు పెడుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే పూర్తిగా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇందులో లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అలా పెట్టుకోవాలంట. మళ్ళీ ఏమన్నా కాజలు అవన్నీ ఉంటాయి కదా, తిలకము అవి ఇవి అలాంటివన్నీ పెట్టుకోవాలంట. ఒకవేళ అవి పెట్టుకోకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు అంట. చూడండి, సిజరు, గ్లూ, పెన్స్, అవి బ్రషెస్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అంట. ఇదండి ఇలాగైతే చేసిందనమాట. చూసారు కదా, ఇలా అన్నీ చేస్తుంటుంది. ఇది ఫ్రెండ్స్ మా అమ్మాయి చేసింది కదా, బాటిల్స్ తోటి వేస్ట్గా ఉండే వాటితోటి. మీకు నచ్చిందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.